త్రిబుల్ ఆరు చాలా మందిని ఏకం చేస్తున్నాడు. త్రిబుల్ ఆరు ఇప్పుడు త్రిబుల్ ఆర్ దెబ్బకి చాలా ఫోరమ్స్, చాలామంది వ్యక్తులు ఇప్పుడు మీ మీద అటాక్ చేసే డిఫరెంట్ సునీల్ కుమారో, లేకపోతే జాడా శ్రవణో, లేకపోతే విజయ్ కుమారో, ఇంకొకరు వీళ్ళందరినీ ఏకం చేసేదానికి త్రిబుల్ ఆరే కారణమయ్యాడు. నిజమేనా? ఒప్పుకుంటారా? ఏం మరి వాళ్ళందరూ ఇదివరకు విడివిడిగా ఉండేవారా? అంటే ఎవరి ఫోరం వాళ్ళది, ఎవరి కథలు వాళ్ళకున్నాయి గదా! మీ దెబ్బకి అందరూ ఏకం అవ్వాల్సిన పరిస్థితి ఒకే స్టేజ్ మీద కూడా వచ్చి మాట్లాడుతున్నారుగా? మరి ఇందాక మరి నువ్వు చెప్పినట్టు భయం లేకపోతే కలవాల్సిన పని ఉంది. అదేలే ఎట్టో ఒక విధంగా త్రిబుల్ ఆర్ అందరినీ ఒక కూటమిలోకి చేరేస్తున్నాడు అనేది. మంచిదే కలిస్తే. ఎందుకంటే తరతరాలుగా వైషమ్యం ఉన్న దళిత వర్గాల్లో 2 వర్గాలు కూడా మరి ఏకమవుతారు. కలిసినాయి. సో దానికి నేను చాలా సంతోషంగా ఉన్నా. ఎందుకంటే ఎప్పటి నుంచో అన్నెసరీగా అసలు వైషమ్యాలు ఉండవలసిన అవసరం లేదు. అసలు ఏ కులానికి రెండో కులంతో వైషమ్యం ఉండకూడదు. నా ఒరిజినల్ సిద్ధాంతమే అది. నా వలన ఎన్నో తరాలుగా దెబ్బలాడుకుంటున్న 2 దళిత ఇంపార్టెంట్ జాతులు ఏకమైతే ఇంక నిజంగా ఐ విల్ బి ది హ్యాపీయెస్ట్ మ్యాన్. ఐ విల్ బి ది హ్యాపీయెస్ట్ మ్యాన్. కానీ ఇంకొక సీరియస్ అలిగేషన్ ఉంది. మీ కేసుల్లో కూడా జడన్ శ్రవణ్ కుమార్ ఇంప్లీడ్ అవుతాను అని చెప్పి పదే ఎందుకు చెప్తున్నాడు? ఏం చేస్తారు పాపం? అంతకంటే ఏం చేయగలరు? ఏం చేయలేరు. దే హ్యావ్ టు టాక్ లైక్ దట్, దే హ్యావ్ టు యాక్ట్ లైక్ దట్. దానివల్ల మీకు చాలా లైట్ అంతే. శత్రువులు అనవసరంగా పెంచుకుంటున్నావు కదా? శత్రువులు లేకపోతే కిక్కేంటా? నాన్ సెన్స్. శత్రువులు ఉండాల్సిందే, మైండ్ పని చేస్తూ ఉండాలి. ఆ శత్రువు అన్న లేకపోతే నీ మనుగడకు అర్థమే లేదు. యువర్ స్ట్రెంగ్త్ ఈజ్ మెజర్డ్ బై యువర్ ఎనిమీస్ అటిట్యూడ్. అసలు శత్రువే లేకపోతే అసలు నీ ఉనికి అర్థం ఏంటంటున్నా? నో, ఐ వాంట్ ఎనిమీస్. పవన్ కళ్యాణ్తో ఎట్లుంది మీ రిలేషన్? వీ హ్యావ్ గ్రేట్ మ్యూచువల్ రిగార్డ్. నాకు బేసిక్గా పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం, ఒక నటుడిగా ముందు నుంచి కూడా. అండ్ ఆయన అభిమాని బేసిక్గా. నేను అంటే మీరు మొదటి నుంచి సార్ మంచి బిజినెస్ లైన్లో ఉన్నారు. తర్వాత మీకున్న కాంట్రాక్ట్స్ హైదరాబాద్లో అన్నీ మేము దగ్గర నుంచి చూసేవాళ్ళం కాబట్టి చెప్తున్నాను. ఇంత కాంట్రాక్ట్స్, ఇంత ఇది ఇప్పుడు ఈ అనవసరమైన కాంట్రవర్సీలోకి వచ్చేసామని ఏమైనా ఫీలింగ్ ఇంట్లో వాళ్ళు కానీ ఎప్పుడైనా అనిపించిందా? ఏముంది కాంట్రవర్సీ? ఏముందంటున్నా అనుకునేవాడు కాంట్రవర్సీ ఏముంది ఇక్కడ? కాంట్రవర్సీ ఏదో గుడి కడతానన్నాను, కడతానికి వీల్లేదన్నారు. ఎందుకు వీల్లేదా బాబు? గుడి కడతానన్నా, కడతానా. ఏముంది కాంట్రవర్సీ? వాళ్ళు కాంట్రవర్సీ చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు దాకా ఏంటంటే వాళ్ళు ఉడతూపులకి యువతల వాళ్ళందరూ భయపడిపోయారు. ఓట్లు భయం కావచ్చు, కేసులు భయం కావచ్చు. అసలు కేసులు పెడతానికి వాళ్ళకి అసలు ఏం లేవు, నిలబడదు, లేవు. ఆ షీల్డే లేదు. ఎందుకంటే వసం మారిపోయిన తర్వాత కేసులు పెడతానికే లేదు, దొంగ కేసులు పెడతానికి లేదు. సో ఏముంది, భయపడేవారు జనం. ఎందుకురా బాబు ఏదో ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టేస్తారా బాబు, ఎందుకు వచ్చింది న్యూసెన్స్ అని చెప్పి అనుకునేవారు. ఇప్పుడు అదేదో కవచకుండలాలతో ఉన్నారనుకున్నారు. అవేమో దేవతా వస్త్రాలు ఇల్లే అని చెప్పి అర్థమైపోయింది. సో ఏముంది, ఇదివరకు భయపడేవారు కేసులు పెడతారన్నో లేకపోతే ఎందుకురా బాబు అని గొడవకు దూరంగా ఉండేవారు. సార్ అంటే మీరు ఓపెన్గా ఇష్యూ చెప్పాలి సార్. ఇప్పుడున్న 2 సంవత్సరాల మీ పైగా నేను పోరాడేది దళిత హిందువుల హక్కుల కోసం పోరాడుతున్నాను. దే ఆర్ హ్యాపీ. ఇంకా మారిన వాళ్ళు ఉన్నారు, ఒక 5%, 10% ఉన్నారు మారిన వాళ్ళు. అండ్ మోర్ ఓవర్ నవ్వు ఇప్పుడు వీళ్ళందరూ మిషనరీ వాళ్ళు వీళ్ళందరూ మోసం చేశారు జనాలు. మీరు మారిపోయినా సరే మీకుండి బెనిఫిట్స్ అలాగే ఉంటాయి, సర్టిఫికేట్ అలా ఉంచుకోండి, ఇది ఇదే అని చెప్పారు. బట్ అది కుదరదని తెలిసినప్పుడు మళ్ళీ గర్భాపస్ కూడా వచ్చేయచ్చు చాలామంది. ఎందుకంటే రిజర్వేషన్ అనేది ఇంపార్టెంట్ కదా, అవసరం కాబట్టి
కానీ మళ్ళీ ఇంకా వెనక్కి కూడా బీజేపీ వచ్చేయచ్చు. ఫుల్ టచ్లో ఉందా మీకు? అంటే బీజేపీ టచ్ అంటే మాకు మాధవ్ గారు అధ్యక్షులు, మేము ఎప్పటి నుంచో స్నేహితులం. నేను కొన్నాళ్ళు మీరు బీజేపీలో అందరికి ఉన్నాను స్నేహితులు కదా. లేండి అదే సార్, అందుకనే దాంట్లో గురించి అలాగా కాదు. అలాంటి టచ్లు తప్ప పార్టీగా అంతా ఒకటే కూటమి కదా. కానీ సో ఇప్పుడు కూటమి టచ్. ఈ 2 సంవత్సరాల కూటమిలో జరుగుతున్న కొన్ని ఇష్యూస్, కొంత డేటా మొత్తాన్ని త్రిబుల్ ఆర్ చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకొని ఉంటున్నారు. కొంత ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేస్తున్నారని వస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజం? అసలు నీ ప్రశ్న నాకు అర్థం కాల. అంటే ప్రతి గవర్నమెంట్లో ప్రతి దగ్గర ఎక్కడో Hmm. దగ్గర కొన్ని పొరపాట్లు జరుగుతాయి, కొన్ని లోపాలు జరుగుతాయి, కొన్ని స్కాములు జరుగుతాయి, కొందరు నాయకులు వ్యవహరిస్తారు, కొంత ఇది జరుగుతుంది. వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన డేటాస్ మొత్తం కూడా త్రిబుల్ ఆర్ ఒక టీం పనిచేస్తుంది దాని మీద క్లియర్గా అంటే ఏమంటుంది? అదొక అపోహ అంతేనా? అంతే. అసలు నాకు టీమే లేదు నెంబర్ 1. మీకు టీం లేదా? అంతా మీరే సింగిల్గానే చేసుకుంటారు. మీకు అందుకే ఇంతమంది జనాలు మీ వెనకాల పడతారు. మీ ఫేస్బుక్, మీ ఫాలోవర్స్, మీకు ఎటువంటి టీం మీ వెనకాల పనిచేస్తుందో తెలుసా మీకు? అని అనుకుంటారు జనం, కానీ లేదు నాకు టీమే లేదు. ఆల్మోస్ట్ 1 మ్యాన్ షో. టీం లేదు. సరే, టీం లేదు, ఓకే. మరి మీ ఈ ఇన్ఫర్మేషన్, ఈ గ్యాదరింగ్ ఎక్కడ ఏం జరిగినా అది ఎలా వస్తుంది మీకు? చేతిలో ఫోన్ ఉంటే చాలు, ఇంకేం కావాలి. ఆ ఫోన్లో వచ్చేస్తుంది. రవిప్రకాష్ గారు ఏం మాట్లాడాడు, కృష్ణమోహన్ ఏం మాట్లాడాడు, లేదంటే రజనీకాంత్ గారు ఏం మాట్లాడాడు, ఇవన్నీ ఎంత చేతిలోనేగా. అలా చూసుకుంటే అరగంటలో అన్నీ వచ్చేస్తాయి అంతే. ఎక్కడో త్వరలో ఏదైనా ఒక బాంబు పేల్చిపోతున్నారా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో? ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉంది. నేను హ్యాపీగా ఉన్నాను. కొన్ని ఓట్ల రాజకీయం వల్ల కొన్ని ఇష్యూస్, కొందరి విషయంలో పబ్లిక్కి అన్యాయం జరుగుతుంది కాబట్టి వాళ్ళ ఇష్యూస్ అడ్రస్ చేయడానికి నేను ఒక ఫోరం చేస్తున్నాను, తెలుగు వీరలు ఎవరు అనే పేరుతో మొదలు పెడుతున్నాను. సో అది యాక్టివ్గా ఉంటుంది. ఇట్స్ ఓన్లీ ఏ ఫోరం టు అడ్రస్ ది ఇష్యూస్, అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకున్న ఇష్యూస్ని. రిడ్రెసల్ సిస్టము, ఇప్పుడు కలెక్టర్ గారి వీక్లీ రివ్యూల్లో తేలని ఇష్యూలు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా న్యాయబద్ధంగా జరగని ఇష్యూస్, జరగని ఇష్యూస్ ఏదైనా ఉంటే, సో అటువంటి వాటి గురించి అడ్రస్ చేయడానికి ఒక